నమస్తే, వెల్కమ్ టు పిఎస్టీవీ. సింగనమల నియోజకవర్గంలో ప్రజా సమస్యలను ఎమ్మెల్యే ద్విసభ్య కమిటీ గాలికి వదిలేశారని సిపిఐ సింగనమల నియోజకవర్గ కార్యదర్శి నారాయణ స్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందరం ఒకటే అని చెప్పుకుంటున్నప్పటికీ నియోజకవర్గ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని విమర్శించారు. ఉపాధి హామీ పథకంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా విస్తృతంగా కొనసాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి అక్రమాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 9వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కూటమి నాయకుల వైఖరిపై కూడా నారాయణ స్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాధ్యత కమ్యూనిస్టు పైన మన పైన ఉంది. వాటిపైన రేపు సోమవారం నాడు పెద్ద ఎత్తున బుక్కలందరం మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ లోనే ఒక రౌండ్ టేబుల్ సమావేశం, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. దాంట్లో అందరూ కూడా అన్ని సంఘాలు, అన్ని ప్రజా కులాల సంఘాలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా పాల్గొనాల్సిందిగా అందరికి కూడా తెలియజేస్తాం. నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చి దాంట్లో పాల్గొంటారు. మరి పిలుస్తాం. మరి ఇలాంటి పరిస్థితి ఈ రోజు వస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఉపాధి హామీ పథకం ఏం జరుగుతా ఉంది? రోజు పేపర్లో టీవీలో వస్తా ఉంది. మళ్ళీ ఏం జరుగుతుంది? ఇదే గారలదీని మండలంలో ఏంది తెలుగుదేశం పార్టీ అయినా కన్నంపల్లి ప్రసాద్ రోజు పేపర్ అసలు సోషల్ మీడియాలో వస్తా ఉంది. మనమ్మ ఎక్కడ చూసినా కూడా అంత దోపిడీ జరుగుతా ఉందని చెప్తా ఉన్నారు. ఎక్కడ కానీ పనులు జరగలేదు. ఎక్కడ కూడా పనులు జరిగినా కూడా కూలీలతో డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. జేసీపీలు అట్లా ప్రొక్లైన్స్ పెట్టి పని చేస్తా ఉన్నారు. ఎక్కడ పోయినా కూడా అవినీతి జరుగుతా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీల్డ్ ప్రజా అధికారులు, ప్రజా ప్రతినిధులు బాగుపడుతున్నారు తప్ప పేదవాడు గాని, కూలోళ్ళు గాని, రైతులు గాని ఏమాత్రం కూడా బాగుపడింది పాపన పోలేదు. ఇవాళకు ఉపయోగపడలేదు. ఎక్కడ చూసినా నార్పలు చూస్తా ఉన్నాము. ఏం చేస్తా ఉన్నారు? ఎక్కడ చూసినా ఒక్కొక్కరితో 500 వసూలు చేస్తా ఉన్నారని వస్తాను వార్తలు. ఎక్కడ పోయినా కూడా క్రొక్లైన్తో పనులు చేస్తా ఉన్నారు. ఏపీఓ అయితే లెక్కే లేదు. కూలీళ్ళకి అయితే డబ్బులు ఇచ్చే కానీ సరైన టైంలో డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళతోనే ముందు వారానికి ఒక్కసారి సోమవారం రోజే వాళ్ళకి డబ్బులు కట్టాలా. ఎవరికి? అధికారులకు కట్టాలా, ఫీల్డ్ అసిస్టెంట్కి కట్టాలా, లేకుంటే ప్రజాప్రతినిధులు ఎవరో ఇంకో పెద్ద వాళ్ళకి కట్టాలా. డబ్బులు కట్టి పని పోవాలా. ఇది మన నియోజకవర్గంలో జరుగుతున్న పరిపాలన. దీనికోసమే మనం ఖచ్చితంగా నిలదీయాలా. దీన్ని నిలదీయకపోతే మనం ఏమి కూడా మనము చేత కాదు. మనం ఏదో పక్కగా మనం ఏదో అమరావతిలో జరిగేదో లేకపోతే రాష్ట్రంలో పాలసీల పైన మనం పోరాటం కాదు. ఇంకా ఈ స్థానిక సమస్యల ఎన్నికల్లో ఖచ్చితంగా మన సిపిఐగా మనం మార్పు సంపాదించాలా. ఎందుకంటే మనం స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రజల పక్షాన నిలబడాలా, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయాలా, రైతుల సమస్యలను నిలదీయాలా, కూలీలకు జరుగుతున్న రూపాయలు చేతులు మారుతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈ రోజు ఇక్కడనే తరిమిల ప్రాంతంలో ఇక్కడున్న ఈ అంతా కూడా ఈ ఉన్న ప్రాంతంలో ఇసుకనంతా కూడా తోడేస్తా ఉన్నారు. మట్టి తోలుతా ఉన్నారు. ఎక్కడ చూసినా ఇసుక తోలుతా ఉన్నారు. వారి పని వారు చేస్తా ఉన్నారు. మరి మీరు ఇన్ని పనులు చేసేటప్పుడు మరి ప్రజల పట్ల, రైతుల కోసం ఎందుకు పని చేయలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎక్కడ కూడా ఇవన్నిటిపైన కూడా ఎక్కడ మనము ఏమాత్రం కూడా ఈరోజు ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. ప్రభుత్వము, ప్రజా ప్రతినిధులు, మన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా గాలికి వదిలేసినారు ఈ నియోజకవర్గాన్ని. దీన్ని గాడిలో పెట్టేంత వరకు. మరిన్ని వీడియోలు, విశేషాల కోసం మా ఛానల్ ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా టచ్ చేయండి.